అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూరతో ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో కేవలం ఆకుకూర మాత్రమే కాకుండా పెసరపప్పు, శనగపప్పు ఇంకా పెరుగు వేసి ఈ కర్రీని చేయబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఆకుకూర తినని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ఈ ఆకుకూరని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఎవరికైనా ఈజీగా నచ్చుతుందండి. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసుకోవాలండి. ఈ పెసరపప్పుని, శనగపప్పుని ఒకసారి అంతా వాష్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర, ఆవాలు కూడా మనకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వీటన్నిటిని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దామండి. చూడండి, మనకు ఆనియన్స్ కొద్దిగా రంగు మారేంత వరకు వేగాయి కదా. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇందులోనే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న 2 టమాటోలను యాడ్ చేసుకోవాలి. టమాటోలను యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటోలను మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, కొద్దిగా టమాటోలు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి టమాటో కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో నీట్గా వాష్ చేసుకొని తరిగిన తోటకూరను యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తోటకూరను కూడా టమాటో ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మీరు ఇక్కడ తోటకూర ప్లేస్లో ఏ ఆకుకూరనైనా తీసుకొని ఈ కర్రీని చేసేయచ్చండి. ఏ ఆకుకూరతో చేసినా ఈ కర్రీ టేస్ట్ బాగానే ఉంటుందండి. ఆనియన్స్, టమాటో, తోటకూర అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఇలాగే ఈ కర్రీని ఫ్రై అవ్వనిద్దామండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు ఆకుకూర అనేది చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పప్పులను నానబెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇందులో శనగపప్పు, పెసరపప్పుని వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా పప్పును కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కర్రీని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆకుకూర వండాలనుకున్నప్పుడు అందులో కాస్తండి పప్పులను కూడా యాడ్ చేసి ఆకుకూరను వండండి. అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది, అలాగే ప్రోటీన్ కూడా అందుతుందండి. చూడండి, ఇలా శనగపప్పు, పెసరపప్పు కూడా తోటకూరలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి. కాస్త మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఈ కర్రీని ఇలాగే ఫ్రై అవ్వనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా కారపొడిని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ముందు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కదా, సో కారం చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం కర్రీలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం కర్రీలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలండి. ఈ పెరుగులో ఉండలేమి లేకుండా పెరుగు మొత్తం క్రీమీగా అయ్యేటట్టు ఇలా స్పూన్తో మంచిగా కలుపుకోవాలండి. క్రీమీగా వచ్చిన పెరుగును ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకోవాలండి. ఇలా పెరుగును వేయటం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. ఇలా పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు మొత్తం కర్రీలో కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, పెరుగును మొత్తం కర్రీలో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే ఈ కర్రీని కుక్ అవ్వనివ్వాలండి. కాసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా, అంటే మనకు పెరుగు అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకు పెరుగు కాస్త పుల్లగా ఉంటుంది కదా, సో ఆ పులుపుదనం ఉండకుండా కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇందులో 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు ఈ కర్రీని కుక్ చేసుకుంటున్నానండి.
కాసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మనం వేసుకున్న పప్పులు, తోటకూర, అలాగే వాటర్ కూడా ఏమీ లేకుండా కర్రీ అంతా దగ్గరికి ఉడికిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కర్రీని అంతా ఒకసారి కలుపుకుందామండి. ఈ కర్రీని ఇంకాస్త ఘాటుగా స్పైసీగా తినాలి అనుకుంటే మీరు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ప్లెయిన్గానే ధనియాల పొడిని ఒక్కటే యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ కర్రీని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అంతే అండి, తోటకూర పెసరపప్పు శనగపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనకు రైస్లో కానీ చపాతీలోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూర ఎవరైనా తినని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ఈ ఆకుకూరని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుండటమే కాదండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది కూడా. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ తోటకూర కర్రీని ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.